వహించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంకు మళ్ళీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును ఈ కృప చేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ దేవాని వాక్యము చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 47వ కీర్తన మొదటి 4 వచనములను చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ కీర్తన కోరహు కుమారుల ద్వారా రచించబడిన ఒక కీర్తన. ఈ కీర్తనను మనం జాగ్రత్తగా చూసినట్లయితే కీర్తనాకారుడు యెహోవా భూమికిని ఆకాశమునకు దేవుడై ఉన్నాడు, రాజై ఉన్నాడు అన్న కార్యమును ప్రకటించడం మనం చూడగలం. భూదిగంతములు అన్నీ ఆయన ముందు సంతోషించేదానికి లేక ఆయనను స్తుతించేదానికి ఎన్నడూ వేచి ఉండాలన్న ఒక కార్యమును జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తనను రాయటం మనము చూడగలం. ఈ ఉదయకాల సమయమున మనము దేవుని యొక్క ప్రజలై ఉన్నాము, ఆయన యొక్క సొత్తై ఉన్నాము అన్న కార్యమును ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన చేసిన మేళ్లను ఎన్నడూ మరొక ఆయనను స్తుతించి గణపరిచే వారిగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచూ ఉన్నారు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు నీకు చేసిన వాగ్దానములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు కృంగిన సమయంలో, నీవు ఒంటరితనములో ఉన్న సమయమున ప్రభు నిన్ను ఎలాగు ప్రేమించినాడు, ఆయన కృప ఎలాగు నీకు సమీపముగా ఉన్నది, ఆయన ఎలాగు నిన్ను కౌగలించుకున్నాడు, నిన్ను భద్రపరిచినాడు, ఆయన నీకు తోడుగా నిలబడి నీకు సహాయము చేసినాడు అన్న కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీ రాజైన దేవుని మొదటిగా నీవు గణపరచాలి. భూదిగంతములను ఆయన యొక్క అరిచేతిలో కలిగిన ప్రభు అనగా సమస్తమును ఎరిగినవాడు, సమస్త జీవరాశులను సృష్టించినవాడు, నిన్ను నన్ను కనికరించే ప్రభు నీకు రాజుగా ఉన్నాడు అన్న కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరచడానికి ఆశ కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన వాగ్దానము అంత ఉన్నతమైనది. మనము చూసినట్లయితే అబ్రహాముకు వాగ్దానము చేసినాడు, వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటాడని. ఆ వాగ్దాన భూమిలో ఆయన యాత్రికుడుగా, ప్రయాణికుడిగా జీవించినాడు, గుడారాల్లో నివసించినాడు, ఆ రాజ్యమును చూసినాడు. ఇస్సాకు అక్కడ నివసించినాడు, యాకోబు ఆ వాగ్దాన భూమిలో జీవించినాడు. ఇశ్రాయేల్ అందరూ తిరిగి ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ప్రభు వాగ్దానము చేసిన ఆ దేశమును స్వాధీనపరుచుకున్నారు. అది వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించబడింది. ఇలాంటి ప్రభువుని నీవు నేను కలిగి ఉన్నాము. ఆయనను స్తుతించవలసిన వారముగా నీవు నేను ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అనేక సార్లు వాగ్దానము చేస్తూ ఉంటాడు. నిన్ను చేయి విడువను, నీవు భయపడవద్దు, దిగులు చెందవద్దు, కలవరపడవద్దు అని వాగ్దానము చేస్తూ ఉంటాడు. వాగ్దానము చేసిన ప్రభు ఎంతగానో నమ్మదగిన వాడు గనుక ఆయన మాటను ఆయన మన జీవితములో, ఆయన ఇచ్చిన వాక్కును మన జీవితంలో సంపూర్ణమును చేయటం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం హెచ్చరిస్తాడు, ఇది నీవు చేయరాదు అని, ఈ కార్యములు నీకు ఆశీర్వాదకరముగా ఉండవని ప్రభు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన హెచ్చరికను మీరి ఆయన మాటను కాదని నీవు తలంచి
తలపోసిన కార్యం చేయాలని ఆలోచిస్తే నిజముగా నీ జీవితంలో ఓటమిని చూస్తావు. అది దేవుని చిత్తము కాదు. అయితే ప్రభు ఇది నేను నీకు చేస్తాను అని వాగ్దానము చేసినాడంటే ఆ మాట సంపూర్ణము చేయబడేంత వరకు ఆయన నిన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీవు దేవుని ఎలాగూ ప్రేమిస్తున్నావు, లేకపోతే ఎలాగో ఆయనకు సమీపముగా రావాలని ఆశిస్తూ ఉన్నావు. నీ జీవితములో నీ బలహీనతలను చూస్తూ దేవుని చిత్తమును మర్చిపోయిన వాడిగా, లేకపోతే దేవుని యొక్క వాగ్దానమును మర్చిపోయిన జీవితములో ఉన్నావా? లేక ఆయన స్వరమును విని ఆయన నీ కోసము కలిగి ఉన్న ఉద్దేశాలను తెలుసుకొని ఆయనను స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ వాగ్దానమును స్వాధీనపరుచుకుంటున్నావా? అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానము ఇస్సాకు ద్వారాగా, యాకోబు ద్వారాగా ఇశ్రాయేలీలకు సంపూర్ణముగా అనుగ్రహించబడినది. ఆ వాగ్దానము నీకును ప్రభు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. నిన్ను ఘనపరచాలని ఆశిస్తున్నాడు. నేను అనేకుల మధ్యలో స్థిరపరిచి నిన్ను సాక్షిగా వాడుకొనాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యం విన్న ప్రియ సహోదరుడా సహోదరు, నిన్ను సృజించి భూమిని ఆకాశమును ఏలుబడి చేస్తున్న ప్రభు వైపు చూస్తావా? ఆయన చేసిన మేళ్లను గుర్తించి ఆయన స్తుతిస్తావా? లేక నీ తలంపులకు లోబడి దేవుని చిత్తముకు దూరంగా ఉంటావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతః కాలమున నీవు అనుగ్రహించిన నీ యొక్క అమూల్యమైన వాక్యం బట్టి వందనాలు చెల్లించు. నీవు నాయన ఆకాశమును భూమికి రాజుగా ఉన్న మాకు ఇచ్చిన వాగ్దానమును సంపూర్ణము చేసేవారిగా ఉన్నావు. నీ మాటకు లోబడి నీ వైపు చూసేదానికి, నిన్ను స్తుతించేదానికి, నిన్ను గణపరిచేదానికి మాకు నీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై సదాకాలం ఆయన యొక్క వాగ్దానమును స్వాధీనపరుచుకునే కృపను అనుగ్రహించుగా.